సుందరానికి తండ్రిగా పాత్ర వహించాలి కదా శేఖరం ఎలాగైనా ఆనంద భైరవి ఇంట్లో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈలోపు అమ్మగారు ఊరికెళ్ళాలనేసరికి ఆనంద భైరవి వాళ్ళ నాన్న ఇక పరిస్థితి బాగలేదని డబ్బులు తీసుకొచ్చి శేఖరాన్ని చేతిలో పెడుతుంది. కానీ శేఖరం మాత్రం ఆనంద భైరవి కుటుంబాన్ని నమ్మించి మోసం చేస్తున్నానేమో అని కాస్త మనసు ఏదో రకంగా బాధ పెడుతున్నానేమో అనే విధంగా బాధపడుతూ ఉంటాడు. ఇక వెళ్ళొస్తానమ్మగారు అని చెప్పేసి శేఖరం ఆ డబ్బులు తీసుకొని బయలుదేరుతాడు. ఈలోపు వెంటనే పెళ్లి కొడుకు గిటప్పులలో సుందరం ఉంటాడు. ఈలోపు కాంచన కూడా గెటప్ చేంజ్ చేస్తుంది. ఇక వీళ్ళు ఎంగేజ్మెంట్కు సంబంధించినగా రెడీ అయిన తర్వాత శేఖరం మాత్రం బాధతో ఉంటాడు. ఏంటి శేఖరం, రెడీ అయినవా? ఏంది ఇట్టనే ఉన్నావు? అక్కడ ఎంగేజ్మెంట్ ముహూర్తం దాటిపోతూ ఉండదు. అసలే ఆనంద భైరవి కుటుంబంకి వెళ్ళాలంటే కాస్త పంచగట్ల కట్టుకోవాలి కదా అని విధంగా అంటుండగా, అమ్మి నాకెందుకో బాధగా వేస్తుందమ్మి. ఏంది శేఖరం, మళ్ళీ ప్లేట్ ప్రయాణించావే? ఏంది? లేదమ్మి, ఆ కుటుంబాన్ని నమ్మించి మోసం చేస్తున్నానేమో అని బాధగా ఉంది. ఇందాక నేను ఏం చెప్పాలో అర్థం కాకుండా మా నాయన మంచి లేదనేసరికి అమ్మగారు వెనుక ముందు ఆలోచించకుండా డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. అలాంటి మంచి వాళ్ళను కుటుంబాన్ని మోసం చేస్తున్నామా? ఇదిగో శేఖరం, నువ్వు లేనిపోని అని మంచితనంతో ఏదో ఒకటి చేసేలా చేయకు. అసలే కుటుంబంలో అడుగు పెట్టుతున్న సుందరం, అప్పుడు వాడు ఆ ఇంటి వాడవుతాడు కదా అనే విధంగా అన్న తర్వాత మన అమ్మ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ కుటుంబం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ అమ్మ కూడా ఎందాక రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబం కోడలైనప్పుడు ఇక ఆ కుటుంబంలో అడుగు పెట్టాలంటే ఈ మాత్రం చేయాలి కదా. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి చేయమని పెద్దవాళ్ళు ఎందుకు అన్నారు? ఊరికి అనలేదు కదా శేఖరం. అవన్నీ పట్టించుకోకు, త్వరగా పద. ఆ కుటుంబంలో మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తూ ఉండదు. అమ్మా ఏం చేస్తుండవు? అబే ఏం లేదమ్మీ, సుందరం రెడీ అయినాడా? ఏంది? అయినాడమ్మా, త్వరగా పదండి అని చెప్పేసి వెంటనే ఇక్కడ ఎంగేజ్మెంట్కు సుందరం, మరోవైపు కాంచన, ఇక శేఖరం ముగ్గురు కలిసి ఒక 20 మందిని, అట్లీస్ట్ 10 మందిని, ఒక లేడీస్ని అందరినీ పోక్ చేసుకొని ఆనంద భైరవి కుటుంబం దగ్గరికి వెళ్తారు. ఈలోపు దామిని చక్కగా రెడీ అవుతుంది. పంతులు గారు మంత్రం చదువుతుండగా 10 గంటల ముహూర్తం పెడతారు. సుందరం మొత్తం కుటుంబంతో సహా ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఇక ఒక 20 మంది చేతులలో అలా పండ్లు, ఫలాలు, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి అందరు ఆడవాళ్ళు వచ్చి వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతుంది ఆనంద భైరవి. ఏంటి వదిన గారు ఇదంతా అని చెప్పేసి ఆనంద కాంచన అడుగుతుండగా, ఏం లేదు వదిన గారు, ఇది మా సాంప్రదాయం. ఇట్టా చేస్తే కోట్లకున్నోళ్ళం కదా, అలాంటప్పుడు మా స్టేటస్ చూపించాలి కదా. చాలా సంతోషంగా ఉంది వదిన గారు. సరే కూర్చోండి వదిన గారు, ఎంగేజ్మెంట్ కూడా టైం అవుతూ ఉండదు అనే విధంగా ఇక అందరు కలిసి కూర్చుంటారు. ఈలోపు అందరు కలిసి రెడీ అవుతుండగా అదే సమయానికి దర్శన్ తన రూమ్లో స్నానం చేస్తుండగా కింద హడావిడి దామిని రెడీ అవుతుంది. ఇక దామిని తీసుకురమ్మని చెప్పేసి కింద అన్ని దగ్గరుండి అటు ప్రీతి శరణ్ ఎదురు కలిసి చూసుకుంటుండగా అదే సమయానికి దర్శన్ తన రూమ్లో స్నానం చేస్తున్న గమనించిన అదే సమయం దగ్గర కావచ్చని చెప్పేసి సౌమ్య పక్కగా ప్లాన్ చేస్తుంది. వాటర్ వస్తున్న సమయంలో వాటర్ని ఆఫ్ చేస్తుంది. దర్శన్కి దగ్గరైతే ఇక అతన్ని నన్ను ఎవరు విడగొట్టలేని ప్రయత్నంలో వాటర్ ఆఫ్ చేసరికి దర్శన్ అన్ఎక్స్పెక్టెడ్గా స్నానం చేస్తుండగా శరణ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి ఆనంద భైరవి దగ్గర శరణ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు దర్శన్కి నేను దగ్గర ఒకటవుతా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక డోర్ కొట్టేసరికి అదే సమయానికి బకెట్లో వాటర్ తీసుకొని సౌమ్య దర్శన్ ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఈలోపు బకెట్ అక్కడ పెట్టిన తర్వాత, ఓ వాటర్ పట్టుకొచ్చావా? ఇక ఈలోపు మళ్ళీ సౌమ్య దర్శన్ని ఇక అలా చేయిలు పట్టుకునేసరికి, ఏంటి నాతో రొమాన్స్ చేయాలనుకుంటున్నావా అనే విధంగా తనకి ఒళ్ళంతా సబ్బు ఉంటుంది, కళ్ళల్లో కూడా సబ్బు ఉంటుంది, కళ్ళు తెరిచే అంత ఉండదు. తను ఇక శరణ్ అని చెప్పేసి అనుకుంటాడు అక్కడ దర్శన్. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే సమయానికి, ఏంటి ఈయన ఇంకా రావట్లేదు, ఛాన్స్ అయిపోతుంది కదా అమ్మా. శరణ్య ఏంటత్తయ్య గారు, దర్శన్ ఇంకా కిందికి రావట్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య గారు అని చెప్పేసి ఇక మెట్లు ఎక్కుంటూ వస్తుండగా డోర్ ఓపెన్ చేసి ఉంటుంది వాష్రూమ్లో. ఇక అలా దర్శన్కి ముద్దు పెట్టబోతుండగా అదే సమయానికి ఏమండి అని చెప్పేసి లోపలికి వచ్చేస్తుంది. వాష్రూమ్ చూసరికి దర్శన్కి ముద్దు పెడుతుండగా వెంటనే
ఇక శరణ్య కోపంతో తన చేయి పట్టుకొని బయటికి లాగేస్తుంది. ఏం చేస్తున్నావే? అసలు ఇదంతా చూస్తుంటే కావాలని నా మొగుడిని నువ్వు ఏదో ట్రాప్ చేసినట్టుగా అనిపిస్తుంది అని ఈ విధంగా అంటుండగా, అవును ట్రాప్ చేస్తున్నాను, అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పేసి సౌమ్య అంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో పండ్లు రాలుతాయి. అయినా ఇందులో తప్పేముంది? నీ మొగుడు నాకు కావాలి. సౌమ్య మాటలు విని వెంటనే సౌమ్య చెంప పగల కొడుతుండగా చెయ్యి అడ్డుపడుతుంది. ఏంటి ఏమనుకుంటున్నావు? మర్చిపోయినట్టున్నావు. నీ మొగుడు నాకు కావాలంటే ఆల్రెడీ నాతో సంసారం చేశాడు. అలాంటి వాడు ఇప్పుడు కొత్తగా చేస్తున్నావేంటి? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? హలో శరణ్య, నోరు అదుపులో పెట్టుకో. అయినా నీకు నేను విలువ ఇచ్చింది ఈ ఇంట్లో ఉంది టైంపాస్ కాదు. నా జీవితాన్ని ఈరోజు ఇలా చేసిన నీ మొగుడికి ఇప్పుడు నీ మొగుడు నాకు కావాలి. నీ మొగుడు లేకపోతే ఎట్టి పరిస్థితిలో నిజాన్ని బయట పెడతాను. అయినా నువ్వు నా మీద చెయ్యెత్తే ముందు నీ వెనకాల ఏం జరిగిందో గుర్తుపెట్టుకో. ఒక్క క్షణం పట్టదు నీ మొగుడు పరువు తీయడానికి. ఇంకొకసారి ఇక నా మీద చెయ్యెత్తడం కాదు, నీ మొగుడు నా సొంతం అయ్యే ఆలోచన చెయ్యి, లేకపోతే ఈ కుటుంబాన్ని మొత్తం అల్లకొల్లం చేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు శరణ్య శరణ్య అని చెప్పేసి పిలుస్తున్నాగా, ఏంటండి? ఏంటి శరణ్య లోపల దాకా వచ్చి కళ్ళు మండుతున్నాయి, ఒక నిమిషం అన్నని చెప్పేసి కళ్ళకు వాటర్ కొట్టేస్తుంది. తను లోపల్లో బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి దర్శన్ బయటకు వస్తాడు. ఇక ఏంటి శరణ్య లోపల దాకా వచ్చావు కదా? అవునండి. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఈ సౌమ్య కావాలని ఈయనను ఏదో రెచ్చగొడుతుంది. అసలు నా భర్త ఏ తప్పు చేయలేదు, ఏదో ఒక డ్రాప్ చేసింది. అసలు ఏం జరుగుతుందో ఇదంతా తెలుసుకోవాలి. ఆ రోజు అక్కడ ఏం జరిగింది రీసెర్చ్లో అది తెలుసుకుంటేనే నిజాలన్నీ బయటపడతాయని చెప్పేసి ఇక శరణ్య నిర్ణయించుకుంటుంది. ఇది నా కుటుంబాన్ని దూరం చేసి నా ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటుంది కదా, దీని పప్పులు ఉడకకుండానే అసలు ఇది కావాలని నా భర్తను ట్రాప్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ ఆనంద భైరవి కుటుంబం ఇక ముక్కలు చేసి కుటుంబం పరువు తీయాలనుకున్న ఎవరిని ఈ ఆనంద భైరవి కోడలు వదిలిపెట్టదు అనే విధంగా అనుకుంటుంది. అందరు కలిసి హాల్లోకి వెళ్తారు. ఇక సౌమ్య దర్శన్ని అలా చూస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ శరీరం వెళ్ళి, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో పండ్లు రాలుతాయి. నిజాన్ని బయట పెట్టే మార్గం నా దగ్గర లేదనుకుంటున్నావా? ఇదంతా చూస్తుంటే నువ్వే ప్లాన్ చేసి నా భర్తని ఏదో ట్రాప్ చేసావని అర్థమవుతుంది. కానీ నేను డొంక కదిలిస్తే తీగంతా పట్టుకొని లాగే అంత ఛాన్స్ నీకు ఇవ్వను. నువ్వు ఇప్పుడు ఈరోజు చూసిన ప్రకారం నీ మీద నాకు చాలా అనుమానం వస్తుంది. వదిలిపెట్టను సౌమ్య. ఇక్కడి నుంచి డౌన్ స్టార్ట్. నా భర్త పరువు కాదు, నువ్వు ఆడదనివని చూడకుండా నిన్ను నీ పరువు తీసి ఇదే చేతులతో మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాను అనే విధంగా అంటుండగా, ఏంటి వీడియో బయట పెట్టనా? వీడియో కంటే ముందు నీ బండారం అతి త్వరలో నేను బయట పెడతానని సౌమ్యకు శరణ్య వార్నింగ్ ఇస్తుంది. వణికిపోతూ ఉంటుంది సౌమ్య.